ఓం నమ శివాయ. హుండీ లెక్కింపు కార్యక్రమంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం యనమల కుదురు కొండపైకి వచ్చి ఉన్నాము. ఆలయ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. చెంబుడు నీళ్లు పోస్తే చాలు ఆ బోళాశంకరుడు కోరిన కోరికలు తీరుస్తాడు. అలాంటిది శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శిస్తే మీకు 1000 మంది మునుల ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఈ ఆలయం ఎక్కడో సుదూర ప్రాంతాల్లో లేదు, మన విజయవాడలోనే కలదు. మన ఆంధ్రప్రదేశ్, మన కృష్ణా జిల్లాలో గల వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీలో ఉన్నది. ఇది ఒకప్పుడు పెనమలూరు మండలంలో ఉండేది. విజయవాడ రాజమార్గమైన బందర్ రోడ్డుకి అతి చేరువలో ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ యనమల కుదురు గ్రామంలో గల రామలింగేశ్వర స్వామి ఆలయం పవిత్ర కృష్ణానది ఒడ్డున ఉంటుంది. అలాగే ఈ కొండ సముద్ర మట్టానికి 612 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ కొండను పూర్వము మునిగిరి క్షేత్రము అని పిలిచేవారు. ఈ మునిగిరిపై వెలసిన శివుడు స్వయంభూవుగాను వాయులింగ రూపంలోనూ వెలిసినాడు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లోని 6వ అవతారం పరశురామ అవతారం. ఈ పరశురాముడు ఈ కొండపై తపస్సు చేసుకొనుటకు, స్వామివారిని ప్రార్థించుటకు వారిని పునర్ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. అందువల్లే లింగేశ్వరుడు రామలింగేశ్వరుడిగా మారాడని చెబుతారు. గతములో 1000 మంది మునులు ఈ కొండపై చాలా సంవత్సరాల కాలం తపస్సు చేశారని, అందుకే ఇది 1000 మునుల కుదురు అని అనేవారని, ఇప్పుడు కాలక్రమంగా యనమల కుదురుగా మారిందని, ఈ కొండపై వీచే గాలి ఓంకారనాదం ధ్వనిస్తుందని చెప్తారు. ఈ కొండపై ప్రధానాలయంలో రామలింగేశ్వర స్వామి పక్కన పార్వతీ అమ్మవారు కుంకుమ రాశితోనూ మనకు దర్శనమిస్తారు. వీరు కాక శివ పరివారం మొత్తము ఈ కొండపై మనం దర్శించుకొనవచ్చును. ఇక్కడ శ్రీ మహాగణపతి ఆలయం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయం, నాగేంద్ర స్వామి వారి పుట్ట, యాగశాల, నవగ్రహములు మరియు అయ్యప్ప స్వామి ఆలయం మనం చూచి ప్రార్థించి తరించవచ్చును. ఈ ఆలయంలో పార్వతీ అమ్మవారిని ఆషాఢమాసంలో శాకాంబరి అలంకారం చేస్తారు. ఈ అలంకారం ఎంతో అందంగాను ఎంతో చూడచక్కగాను ఉంటుంది. శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తుల దర్శనార్థం తెరిచే ఉంటుంది. సాధారణంగా మామూలు రోజుల్లో ఆలయం పెద్ద రద్దీ ఉండదు, కానీ సెలవు రోజుల్లోనూ పండగ రోజుల్లోనూ భక్తులతోనూ మరియు యాత్రికులతోనూ కిటకిటలాడుతుంది. శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడానికి వెళ్ళేటప్పుడు ఈ ముఖ్యమైన రోజుల్ని మనం గుర్తుకు పెట్టుకోవాలి. ప్రతి మాస శివరాత్రికి, మహాశివరాత్రికి, శ్రావణ మాసోత్సవం, కార్తీక మాసోత్సవం, దసరా ఉత్సవాలు ఈ ఆలయంలో వైభవోపేతంగా జరుగుతాయి. ఇలాంటి ఉత్సవాలు జరిగే రోజుల్లో ఆలయం భక్తుల దర్శనం సమయాలు మారుస్తూ ఉంటారు. దీన్ని భక్తులు తెలుసుకొని వెళ్ళగలరు. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం యనమల కుదురు గ్రామంలో స్వామివారికి అత్యంత వైభవోపేతంగా జరిగేది మహాశివరాత్రి. శివరాత్రి పర్వదినము నాడు భక్తులు కృష్ణానదిలో స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికై తెల్లవారుజాము నుండే క్యూ లైన్లలో వేచి ఉంటారు. మహాపర్వదినమైన ఈ మహాశివరాత్రి రోజు నాడు చుట్టుపక్కల నుండి 2-3 జిల్లాల ప్రజలు తండోపతండాలుగా ఈ కొండకు తరలి వస్తారు. గ్రామంలోని ప్రతి గడప ఉత్సవాలు చేస్తుంది, ఊరేగింపులు చేస్తుంది, ప్రభలు కడుతుంది, పూజలు చేస్తుంది, అన్నదానాలు చేస్తుంది. శివరాత్రి రోజు ఊరంతా ప్రభలతోనూ, ఆ ప్రభలను విద్యుత్ అలంకరణతోనూ, ఊరి ప్రజలు ఇళ్లకు విద్యుత్ అలంకరణలతోనూ ఉత్సవాన్ని తలపిస్తుంది.
దాదాపుగా చిన్న ప్రభ పెద్ద ప్రభ అని లేకుండా లెక్క వేస్తే 100కు పైగా ప్రభలు కట్టి ప్రజలు వారి భక్తిని చాటి మొక్కులు తీర్చుకుంటారు. ఈ తిరునాళ్లకు ప్రజలు సుమారు 1,00,000 మంది దాకా వస్తారని ఒక అంచనా. గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా ఇక్కడ మహాశివుని శివలింగానికి బ్రహ్మసూత్రం కలదు. బ్రహ్మసూత్రం కలిగిన శివలింగానికి మనం ప్రార్థించి కోరికలు కోరుకున్నా అవి తప్పక నెరవేరుతాయని చెప్తూ ఉంటారు. మేము కూడా స్వామివారిని దర్శించి ప్రార్థించి మా కోరికలు స్వామివారికి విన్నవించి మా తరపున మేము సేవ చేసి ఆలయ కమిటీ వారు మాకు ప్రసాదించిన అన్నప్రసాదాన్ని స్వీకరించి అలాగే స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి బయలుదేరాము. గుడి నిర్మాణ పనులు ఇంకా చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ నిర్మాణం అన్నీ పూర్తయితే చాలా అద్భుతంగాను అత్యద్భుతంగాను ఉంటుంది. ఈ నిర్మాణాలన్నీ కూడా మహాభక్తుడు సంగా నరసింహారావు గారి ఆధ్వర్యంలో పూర్తి చేసుకొనుచున్నాయి. ఈ దేవాలయానికి రావాలంటే విజయవాడ బస్టాండ్ నుండి అవినిగడ్డ కరకట్ట బస్సులు ఎక్కినా రావచ్చును, లేదు స్క్రూ బ్రిడ్జి నుండి రావచ్చును, బెంజీ సర్కిల్ నుండి రావచ్చును, ఆటోనార్ గేటు దగ్గర నుండి రావచ్చును. శ్రీ పార్వతీ అమ్మవారికి, శ్రీ రామలింగేశ్వర స్వామివారికి, సకల దేవతలకు నమస్కారాలు తెలియజేస్తూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ పఠిస్తూ ఇలాంటి సేవలు మరిన్ని మేము చేయాలని, మాకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం.